ప్రెగ్నెన్సీ అండ్ పెరిపార్టమ్ ఆర్ పోస్ట్ పార్టమ్ స్టేజ్లో కొంతమందికి బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ స్ట్రెస్ ఆర్ కొంతమంది ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీ టైంలో బీపీ రావడము, జెస్టేషనల్ డయాబెటీస్ అంటే వాట్ యు కాల్ ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ రావడము ఆర్ కొలెస్ట్రాల్ రావడము, ఇవన్నీ జరుగుతుంటాయి. దీస్ ఆర్ కాల్డ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్. ఎవరికైతే ఇట్లా డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఉందో వాళ్ళని రెగ్యులర్గా స్క్రీన్ చేసుకొని, ఎస్పెషల్లీ ఎవ్రీ 1 month్ ఒకసారి యాంటీనేటల్ చెకప్స్ రెగ్యులర్గా చేసుకొని వాళ్ళకి మందులు వాడితే పెరి ఆపరేట్ డెలివరీ టైంలో మనకు సడన్గా హార్ట్ ఎమర్జెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ కొన్నిసార్లు వెరీ రేర్గా అన్ని యాంటీనేటల్ చెకప్స్ కొంతమందికి బాగానే ఉండొచ్చు, బట్ టర్మ్ వచ్చేసరికి లైక్ మేబీ 7th or 8th or ఎర్లీ పార్ట్ ఆఫ్ ద 9th month సడన్లీ దే కెన్ హ్యావ్ సిమ్టమ్స్ ఆఫ్ హై బ్లడ్ ప్రెషర్. సడన్గా చెక్ చేసినప్పుడు దమ్ముతో ప్రజెంట్ అవుతారు. కొంతమందిలో పర్సే హార్ట్ స్ట్రోక్స్ కూడా ఎక్కువ రావచ్చు. ఎస్పెషల్లీ కొంతమంది ఇప్పుడు ఫీమేల్స్లో కూడా వీఆర్ సీయింగ్ హ్యాబిచువల్ స్మోక్ చేస్తున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారు. అండ్ ఎవరికైతే ఫ్యామిలీ రిస్క్ ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది ఫీమేల్స్ కూడా. సో వీళ్ళలో కొంతమందికి ప్రెగ్నెన్సీ ఇస్ స్ట్రెస్ఫుల్ అండ్ డెలివరీ ఆల్సో స్ట్రెస్ఫుల్ కండిషన్. సో ఆ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో దే కెన్ హ్యావ్ హార్ట్ స్ట్రోక్స్. ఓకే, హార్ట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు పేషెంట్ కెన్ హ్యావ్ చెస్ట్ పెయిన్, ఎస్పెషల్లీ వీళ్ళకి క్లాటింగ్ టెండెన్సీస్, స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్స్ అంటారు, అంటే రక్తనాళాల్లో చిరుగు ఏర్పడి హార్ట్ స్ట్రోక్స్ రావచ్చు.